రియల్ ఎస్టేట్ భూమి ఉండాలి అని అంటే రాజకీయ సుస్థిరత ఉండాలి. రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ అనే పేరుతోటి రావడం జరిగింది. మరి రియల్ ఎస్టేట్ భూమి ఏమన్నా పెరుగుతుందా? పబ్లిక్ సేఫ్ జరగాలి, పబ్లిక్ ఒక న్యాయం చేయాలి. కానీ పబ్లిక్ నష్టం పోయే విధంగా మీరు పేర్లు చేంజ్ చేసుకొని ఫామ్ ల్యాండ్ కొనొద్దు అనడానికి ఆయన చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అయితే దీంట్లో ఫామ్ ల్యాండ్కు గ్రామ పంచాయతీ లేవట్కి ఏంటంటే ఇదే డబుల్ రిజిస్ట్రేషన్ కావడం ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు అని. కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క పైసా కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్ది కూడా అందరూ భూమిపైన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. భూమిపైన ఇన్వెస్ట్ చేస్తే బంగారం లాగా తమకి దాని ఫలాలు అందుతాయన్నది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ పరిస్థితి అంతా కూడా కుదేలు కావడం జరిగింది. మరి అది ఎప్పుడు ఊపందుకుంటుంది అనేది తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ఒక పక్క ధరణి పోయి భూమాత రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అందులో ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా కొంతమందికి అపోహలుగా ఉండడం జరిగింది. సో వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడటానికి శుభప్రదం ఎండి ప్రభాకర్ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మనం ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సో ప్రస్తుతానికి అంటే రియల్ ఎస్టేట్ భూమి ఉండాలి అని అంటే రాజకీయ సుస్థిరత ఉండాలి. అంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటే రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన. కానీ 15 నెలలు గడిచింది మన ప్రభుత్వం వచ్చి, గవర్నమెంట్ కూడా స్టేబుల్ గా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? సరే, రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళడం కారణం ఏంటంటే, వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఓపెన్ మార్కెట్గా చేయడం, రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వేరే కంపెనీలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చి మనకు ఓపెన్ మార్కెట్ చేయడంలో హై రేంజ్ అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ వాళ్ళందరికీ ఓపెన్గా మార్కెట్లో మనకు పర్మిషన్ ఇవ్వడం జరగడం వలన అప్పుడు మనకు రియల్ ఎస్టేట్ బాగా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేటు గత 14-15 నెలల నుంచి ఎందుకు కుంటుపడిపోయిందనంటే, హైడ్రా సిస్టమ్స్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకురావటం, ప్లస్ ఎల్ఆర్ఎస్ సిస్టమ్స్ కానివ్వండి, మారుమూల ప్రాంతాలలో మామూలుగా వేరే జూన్స్లో ఉన్నాయి అనే అర్బన్ జూన్లో కానీ లేకపోతే పెర్వర్ జూన్లో కానీ వేరే రకంగా జూన్స్లో ఉన్నాయి కనుక వాళ్లకు భయబాధలు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈరోజు. అంటే ఇప్పుడు కస్టమర్ కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఇబ్బంది పడితే చెరువు దగ్గరలో ఉన్నా లేకపోతే ఇంకేదైనా దగ్గరలో ఉన్నా కూడా ఇది కూడా అలాగే ఉంటుందేమో, మేము కొంటే ఇబ్బంది అవుతుందేమో, మేము పెట్టుకున్న పెట్టుబడి రూపాయి పోగు చేసుకొని ఒక ప్లాట్ ఒక 100 గజాలు 150 గజాలు 100 గజాలు తీసుకుంటే మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అది రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తీసుకుంటే ఉన్నదే పోయే అవకాశం కనబడుతుందని చెప్పేసి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ భావంతో ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్ పొందాలంటే మళ్ళీ మనకు సేల్స్ రావాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి. రియల్ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళు మొత్తం టోటల్గా రియల్ ఎస్టేట్ మనీ బ్రహ్మాండంగా నడుస్తుంది, మీరేమి ఇబ్బంది కావద్దు, నేను కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రణాళిక వేస్తున్నాను, మీరేమి ఇబ్బంది పడొద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప ఈరోజు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు దాదాపుగా 150 గజాలు తీసుకొని ఈరోజు పరిస్థితి రూపాయి పోగు చేసుకొని తినకుండా వాళ్ళు ఒక 100 గజాలు 150 గజాలు తీసుకుంటే ఆ పరిస్థితి ఎల్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టి ఈరోజు అంటే మూలిగ నక్క మీద తాటిపండు కట్టట్టు ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. అది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ సిస్టమ్స్ ఏంటి, ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అంటే ఏంటది? మనకు ఒక రోజు ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఒక ఇంకొకరు తీసుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కొని పబ్లిక్ అమ్ముకున్నాను అంటే దాదాపు 3-4 డాక్యుమెంట్ చేంజ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఏంటి రెగ్యులరేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఒక 150 గజాలు 200 గజాలు తీసుకుంటే దానికి 1,50,000 దాదాపు 1,70,000 రూపాయలు మళ్ళీ దానికి ట్యాక్స్ చేయడం అనేది ఎల్ఆర్ఎస్ చేసుకోమనేది కరెక్ట్ కాదు. అందుకనే తీసుకున్న భూమి ఉంటుందా లేదా, లేకపోతే మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని, లేకపోతే ఇంకో గవర్నమెంట్ ఇంకేదేదో కడుతుంటారేమో, లేకపోతే ఈ హైడ్రా సిస్టమ్స్ అని కట్టిన ఇల్లు కూలగొడుతున్నారు. మరి ఇది కూడా పరిస్థితి ఈరోజు మనం తీసుకుంటే ఎల్ఆర్ఎస్ అని రేపు ఇంకేదన్నా అని చెప్పేసి గవర్నమెంట్ మా మీద ఇలా చర్యలు తీసుకుంటే మేము ఎలా తీసుకోవాలని చెప్పేసి కస్టమర్ భయభ్రాంతులయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా ఈ సబ్జెక్ట్ అయితే నెక్స్ట్ హైడ్రా సిస్టమ్స్ ఏదైతే తీసుకొచ్చి మంచి ఇంతకుముందున్న మరి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని మరి వాళ్లకు నాలా కనెక్షన్ తీసుకొని
మరి హౌస్ రెంట్ కడుతున్నారు, మరి నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. పర్మిషన్ తీసుకున్న ఇళ్ళనే కూలగొట్టుకుంటుంటే మరి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కమిషనర్ కాదా, మరి లేకపోతే ఇంతకుముందు ఐఏఎస్ కానీ మరి ఎంఆర్ఓస్ కాదా, కలెక్టర్స్ కాదా, లేకపోతే ఎవరు కాదు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అధికారం లేదా? లేకపోతే గవర్నమెంట్ ఎవరు వస్తే వాళ్ళు రూల్స్ చేంజ్ చేసుకొని మరి నేను తెచ్చిన చట్టము, నేను సీఎంను, నేను ఒక చట్టం చేంజ్ చేసుకుంటానే పరిమితిలో వస్తే పబ్లిక్ చాలా నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా విధంగా కుంటుపడిపోయింది సార్. అది దానికి ఏదైనా స్టేట్మెంట్ సీఎం గారు ఇస్తే తప్ప లేకపోతే దీన్ని అవకాశం కనబడట్లేదు సార్. అది సో అలాగే సార్, గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసమని 19,000 ఎకరాలు 19,000 ఎకరాలు అక్వైర్ చేయడం అనేది దాదాపుగా 13,000 ఎకరాలు అక్వైర్ అయింది. సో ఫార్మాసిటీ వస్తుందన్న నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా చాలా మంది పెరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే ఎమ్యూనిటీస్ అన్ని కూడా కల్పించడం జరిగింది. సో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కాకుండా మేము అది ఫ్యూచర్ సిటీ అనే పేరు తీసుకుని వచ్చింది. సో మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతోటి రావడం జరిగింది. మరి రియల్ ఎస్టేట్ భూమి ఏమన్నా పెరుగుతుందా అక్కడ, ఏమన్నా మళ్ళీ ఫార్మాసిటీ లెక్క అవుతుందా సార్? ఎలా ఉంటుందంటే ఒక సీఎం వచ్చిన తర్వాత ఇంకొక సీఎం ఏం చేస్తున్నారంటే, ఒక సీఎం ఒక ఫార్మాసిటీ పెట్టుకున్నాడు అంటే ఫార్మాసిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక పబ్లిక్కి రెవెన్యూ ఒకటి కాకుండా జాబ్ సెక్యూరిటీ వస్తుంది. జాబ్స్లు మనం క్రియేట్ చేయవచ్చు. ఒక కంపెనీ మన హైదరాబాద్ నుండి వేరే రాష్ట్రాలు కానివ్వండి, వేరే ఇతర దేశాలు కానీ మన హైదరాబాద్ సిటీలో ఎందుకు మనకు మొగ్గు చూపుతున్నారంటే మనకు సేఫ్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ అనేది ఒక సేఫ్ జోన్. ఏ ఇండస్ట్రీ రావాలన్నా ఏదున్నా కూడా హైదరాబాద్లో ఉంటే భూకంపాలు కానీ లేకపోతే తుఫాను వచ్చినా కూడా సేఫ్ జోన్లో ఉంటుంది హైదరాబాద్ అని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు హైదరాబాద్ వైపే దొరుకుతున్నాయి. కాబట్టి ఈరోజు అది ఇంతకుముందు ఫార్మాసిటీ పెట్టినప్పుడు దానికి ఆ ఫార్మాసిటీ పేరు పెట్టి ఏదైతే ఉంటే దానికి చుట్టుపక్కల అంతా ల్యాండ్ కాస్ట్ పెరిగింది. ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వారు 100 గజాలు ఉండండి, 200 ఉండండి, ఎకరం ఉండండి, 2 ఎకరాలు ఉండండి, వాళ్ళకు లక్షలకి వెళ్ళి కోట్లలో వెళ్ళింది. వాళ్ళకి అప్పుడు అది డెవలప్మెంట్ అయినట్టే కదా సార్. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు కనబడట్లేదు. మరి పేర్లు చేంజ్ చేసుకుంటాం అంత మాత్రాన డెవలప్మెంట్ ఉండాలి. పబ్లిక్ సేఫ్ జరగాలి, పబ్లిక్ ఒక న్యాయం చేయాలి. కానీ పబ్లిక్ నష్టం పోయే విధంగా మీరు పేర్లు చేంజ్ చేసుకొని నువ్వు పెట్టిన పేరు కాకుండా ధరణి పేరు ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టారు, నువ్వేమో మళ్ళీ ఇంకో పేరు చేంజ్ చేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? పేర్లు చేంజ్ చేయడం కాదు సార్, పబ్లిక్ తిరగబెట్టి ఏం వద్దు. అక్కడ పబ్లిక్ ఉపయోగం ఏందనేదే చేయాలి తప్ప ఏ సీఎం వచ్చినా కూడా పబ్లిక్ వ్యతిరేకం చేసి పబ్లిక్ నష్టం చేయడం అనేది తీసుకోవద్దని మా ఉద్దేశం సార్. పబ్లిక్ సేఫ్గా ఉండాలి. సీఎం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ యజమాని వచ్చినా కూడా మనం ఈరోజు పబ్లిక్ మనం సేవ్ చేస్తామని వచ్చి ఈరోజు నష్టం చేసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం సార్. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇది హెచ్ఎండిఏకి సంబంధించి పరిధిని విస్తరిస్తున్నాం. ఎందుకంటే RRR రావడం జరుగుతుంది కాబట్టి ఆ మధ్యలో వరకు కూడా రావాలని 13 జిల్లాల వరకు కూడా హెచ్ఎండిఏ పరిధి కూడా రావడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా రియల్ ఎస్టేట్ పైన? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మామూలుగా మనకు జూన్స్ ఎన్ని ఉంటుంది సార్? ఇప్పుడు ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే గ్రామ పంచాయతీలు ఏవటి ఉంటే అది క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్. దాని తర్వాత ఫామ్ ల్యాండ్స్ వచ్చింది. తర్వాత నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాం. తర్వాత డిటిసిపి ల్యాండ్స్ చేస్తున్నాం. తర్వాత మనకి హెచ్ఎండిఎల్ ఏవటికి డిటిసిపికి అండ్ ఫామ్ ల్యాండ్కి డిఫరెన్స్ ఉంటుంది సార్. ఫామ్ ల్యాండ్కి వచ్చేసి మనం ఓపెన్ రోడ్స్ ఉంటాయి, బీట్ రోడ్ ఉండదు, డాంబర్ రోడ్ ఉండదు. వీటికి ఏదైతే ఉంటుందో మనకు ఈ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ బీట్ రోడ్ ఉంటుంది, మాది డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది. దానికి వ్యత్యాసం లేదు సార్. హెచ్ఎండిఏలో వస్తే మంచిదే, పర్వాలేదు, చాలా ల్యాండ్ కాస్ట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటుంది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంటుంది, ఎల్బీ నెంబర్ ఇస్తుంటుంది. ఆ ఎల్బీ నెంబరు ప్రతి డాక్యుమెంట్లో వస్తుంది కనుక మనకు పబ్లిక్కి గ్యారంటీగా అనేది ఒక డాక్యుమెంట్లో మనం పొందుపరుస్తారు కనుక వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది సార్. అలాగే మీరు ఒక ఫామ్ ల్యాండ్ గురించి అన్నారు కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్. మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది, ఫామ్ ల్యాండ్ కొనొద్దు అని చెప్పేసి. కానీ గవర్నమెంట్ ఏమో ఒక పక్క రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, మరి ఫామ్ ల్యాండ్ కొనొద్దు అనడానికి ఆయన చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఫామ్ ల్యాండ్ ఒక దానికి కారణం ఏముంటుంది సార్? ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఏవటి ఉండేది, గ్రామ పంచాయతీలు ఏవటి ఉన్నప్పుడు ఏం చేశారంటే డబల్ రిజిస్ట్రేషన్ అవ్వటం, రోడ్లు కూడా అమ్మటాలు, లేకపోతే దానికి ఒక 30% ల్యాండ్ తీయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టు డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఒక 30% ల్యాండ్ తీస్తాం. దానికి మొత్తం సోషల్ యాక్టివిటీస్ కానీ రోడ్సే కానివ్వండి, లేకపోతే టెంపుల్గా కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్. ఇది ఏం చేస్తారంటే 30% తీయరు. దీనికి 30% తీయకుంటే ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీ ఇదే డబుల్ రిజిస్ట్రేషన్ కావడం ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు అని రేరా చట్టం తీసుకొచ్చారు. మంచిదే, మనకు ఏదన్నా కూడా చాలా మంచి ఉపయోగం. అయితే దీంట్లో ఫామ్ ల్యాండ్కు గ్రామ పంచాయతీ లేవటికి ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఈక్వల్ టు మన
డిటిసిపికి నాన్ ప్రకారంగా చేస్తున్నాం. దీనికి 30% ల్యాండ్ వదులుతున్నాం. వాటర్ ట్యాంక్ ఉంటుంది. ల్యాండ్ 30 ఫీట్ 33 ఫీట్ ఏదైతే మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనం 30 ఫీట్ వదులుతున్నాం సార్. దాంట్లో ఇప్పుడు ఫామ్ ల్యాండ్కి వెళ్ళి ఇబ్బంది ఏం లేదు. ఫామ్ ల్యాండ్లో మనకు మామూలుగా ఇప్పుడు మొక్కలు పెట్టడం అంటే ఫ్రూట్స్ మొక్కలను కానీ లేకపోతే ఇంకేదైనా మొక్కలను కానీ మలబార్ తైవాన్ జామ్స్ పెడుతున్నారు, మరి మామిడి సపోటా ఇలాంటివి పెట్టుకుంటే కస్టమర్కి అవి పెరిగినప్పుడు వాళ్ళే వచ్చి అవి కాపు తీసుకోవడం ఉద్దేశంతో దాని మెయింటెనెన్స్ 24 అవర్స్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ పెట్టేసి 24 అవర్స్ సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ పెట్టి ఒక సెక్యూరిటీకి కస్టమర్కి సెక్యూరిటీకి మాత్రం కంపల్సరీ ఇస్తున్నాం సార్. ఫామ్ ల్యాండ్కి మన ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్కి ఇది ఉంటుంది సార్. అందుకని ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ మొత్తం క్యాన్సిల్ అయింది. బట్ ఇది కొనసాగుతుంది సార్. ఫామ్ ల్యాండ్ ఇస్ బెస్ట్. ఓకే సార్, అదే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా చేస్తామనేది, ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మీరు ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి ఇచ్చాము, సో టోటల్ డబ్బులు పే చేయండి, తర్వాత ఏమన్నా ఉంటే మీది రిజెక్ట్ అయితే మాత్రం మేము 90% ఇచ్చేస్తాం, 10% అంటుంది. కానీ ప్రభుత్వమే బిజినెస్ చేస్తుందని అనుకోవచ్చా? దీన్ని బట్టి చూస్తే చాలా మంది అంటున్నారు కాబట్టి 100% సార్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఉన్నాను. దాన్ని కూడా కేసీఆర్ కూడా పెట్టారు అప్పుడు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ పెట్టాలని చెప్పేసి పెడితేనే అప్పుడు కూడా దీని కమిటీ చాలామంది పబ్లిక్ అంతా దీని మీద తిరగబడ్డారు, స్టేట్మెంట్ ఇచ్చారు, ధర్నాలు కూడా చేశారు. వద్దు సార్, ఇది ఎల్ఆర్ఎస్ సిస్టమే వద్దు. ఎందుకంటే బీదవాడికి ఏదో కొనుక్కున్నాడు, ఒక 100 గజాలు కొనుక్కున్నప్పుడు ఇట్లా చేసి కరెక్ట్ కాదని అంటే అప్పుడు 1000 రూపాయలు కట్టేసి మానేసుకున్నారు. అది స్టాప్ చేశాడు కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ అవలంబించడం ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాం. ఎల్ఆర్ఎస్ అనేది కరెక్ట్ కాదు సార్. అది ఎల్ఆర్ఎస్ నేను ఆల్రెడీ ఇదివరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ప్రెస్ మీట్లో కూడా పెట్టాను. ఎల్ఆర్ఎస్ మొత్తం అవాయిడ్ చేయాలా, ఎల్ఆర్ఎస్ సిస్టమే వద్దని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మన ఆలేరులో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక బ్యానర్స్ పెట్టారు. వాళ్ళు ఏమని పెట్టారంటే ఎల్ఆర్ఎస్ ఎవరైతే ఇంతకుముందు 1000 రూపీస్ కట్టిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని వాళ్ళు మార్చి 31 వరకు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక సిస్టమ్ 25% డిస్కౌంట్ ఇద్దాం. ఆ 25% కాదు సార్, మొత్తం 100% డిస్కౌంట్ ఇవ్వాలనే దాని మీద ఎల్ఆర్ఎస్ సిస్టమే వద్దని చెప్పేసి మేము దాని మీద ధర్నా చేయడానికి కూడా ఇప్పుడు చేస్తున్నాం సార్. సీఎం గారికి దీనికి అతి త్వరలో మెమరాండం ఇస్తున్నాను. నేను బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఇప్పుడు దానికి మీద నేను ఎక్కువ ఫైట్ చేస్తున్నాను. సీఎం గారు కూడా ఒక మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఈరోజు ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒక మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ను బతికించండి. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఆధారపడి దాని మీద బతుకుతున్నారు కుటుంబాలు. ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంటుంది. రీసెంట్గా మీరు చూశారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇది మన కొంపల్లిలో వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అపార్ట్మెంట్ కట్టి పాపం సేల్స్ లేకుండా ఇబ్బంది పాలై అప్పులో ఇబ్బంది పెడితే పాయిజన్ తీసుకొని చావడం జరిగింది. అదే ఆదిబట్లో కూడా మనకు నరసింహగౌడ అని కూడా ఉండే ఆయన కూడా చనిపోయాడు రియల్ ఎస్టేట్లో చేసి. అంటే రియల్ ఎస్టేట్ ఏదున్నా కూడా ఇండిపెండెంట్ కట్టి లేకపోతే విల్లాస్ కట్టుకొని అప్పులు తీసుకొచ్చి కట్టుకున్న వాళ్ళు సేల్స్ లేక ఈరోజు భయపడి ఎవరైతే కస్టమర్ రాని పరిస్థితిలో ఉన్నాడో అప్పుల బాధ భరించలేక ఆయన కూడా నరసింహ కూడా చనిపోయారు. మేము అదే చెప్తున్నాం, ఏ కుటుంబం అయినా రియల్ ఎస్టేట్స్ ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకి నేను ధైర్యం ఇస్తున్నాను. ఈరోజు ఈ స్టూడియో సందర్భంగా వాళ్ళకి ధైర్యం ఏమంటున్నట్టే వాళ్ళ కుటుంబాలకు ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు, ప్రాణాలు తీసుకోవాల్సిన అంతకంటే అవసరం లేదు. అప్పులు తీసుకొచ్చిన పర్లేదు, సేల్ అయినప్పుడే మీరు సేల్ చేసుకోండి. వాళ్ళకు ఉన్నవారు కస్టమర్కి వాళ్ళ ప్రెషర్ చేసినా మీరు దానికి లీగల్గా మీకు దానికి జవాబు చెప్పుకోవడానికి అవకాశం ఇది ఉంది. కాబట్టి దయచేసి మీరు ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. నేను దీనికి మీ కుటుంబానికి మేము ఎంతో చనిపోయిన కుటుంబానికి మేము సానుభూతి తెలుపుతూ ఇక ముందు కూడా ఎవరైనా కూడా చనిపోయే ప్రయత్నం చేయకండి. దయచేసి ఏదైనా పోరాటం చేయాలా, పోరాటం చేస్తేనే మనకు కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడకపోతే ఏది రాదు. కష్టపడాలి, దానికి తగ్గట్టు ఫలితం ఏదో ఒక రోజు వస్తుంటుంది. కానీ ఇప్పుడు మనం పెట్టినాకనే రాదు అనే కాదు. కొంచెం రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే ఇప్పుడు పడిపోయిందో మళ్ళా ఒక 3 నెలలు 6 నెలలు లేకపోతే వెయిట్ చేద్దాం, ఆ తర్వాతనే నమ్ముకోవచ్చు ప్రాపర్టీ అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాను సార్. సార్, వినియోగదారుడే దేవుడు సార్. ఎవరికైనా మీకైనా ఎవరికైనా బిజినెస్ చేసేవారు అట్లాంటి వినియోగదారులు మోసపోకుండా, అంటే రియల్ ఎస్టేట్లో చాలా మంది జెన్యున్గా ఉంటారు, కొంతమంది మోసగిస్తుంటారు. అట్లాంటి వారికి వినియోగదారుల యొక్క మీరు అన్నట్టు ప్లాట్ కొనుక్కుందామని అనుకుంటే అట్లాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? వినియోగదారులకు నేను ఇప్పుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నాను సార్, మీరు ఒకసారి ఇంతకుముందు గత కొన్ని కంపెనీలు అంటే రియల్ ఎస్టేట్లలో మాకు మార్కెటింగ్ పర్సన్గా చేసి ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని దానికి ఒక చైర్మన్ అని పేరు పెట్టుకొని వానికి అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, ఎలా విధంగా చేయాలి, మన పర్మిషన్ ఎలా ఉండాలి, ఎన్ని యాడ్స్ చేయాలా, ఎన్ని రోడ్స్ ఇవ్వాలి, సిస్టమ్ అనేది తెలియకుండా రియల్ ఎస్టేట్ కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు
వాళ్ళ వలన అలాంటి కంపెనీలలో తీసుకుంటే మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్లో 350 కంపెనీలు హైదరాబాద్ సిటీలో పనిచేసినప్పటికీ చాలా వరకు కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆ కంపెనీలు అన్నీ మూతపడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయంటే ఒక క్వాలిటీ లేదు, వాళ్ళకు సిస్టమ్ తెలియదు, వాళ్ళకు రోడ్స్ ఎంత ఇవ్వాలి, రోడ్స్ ఎలా పెట్టాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలనేది లేకుండా లక్షలు ఒకటే వెంచర్ చేసుకొని కోర్టు దండుకొని బోర్డు లేకుండా, రోడ్డు లేకుండా, ఆఫీసులు లేకుండా వ్యత్యాస కంపెనీలు మాత్రం తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పేరు మోచిన కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, లేకపోతే సరైన విధానంగా ప్లాట్స్ ఇస్తున్నారా, లేకపోతే ఆ వెంచర్ కరెక్ట్గా డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా అని చూసుకొని తప్ప వేరే మాత్రం అట్లాంటి చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసులకు వెళ్ళి ల్యాండ్ తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఈ సేఫ్ కోసం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ప్రతి ఒక కష్టపడి సంపాదించిన సొమ్మునంతా కూడా ప్లాట్లలో కావచ్చు, ఏదైతే జాగా కొనుక్కోవాలని ఉంటారు కదా వారందరూ కూడా మంచి కంపెనీ చూసుకొని అక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించిన తర్వాతనే ఆ ప్లాట్ కొనుక్కోవాలని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా తీసుకురావడం వల్ల కొంత రియల్ ఎస్టేట్కి ఇబ్బంది తలెత్తినమాట వాస్తవం అని చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఊతమియాలంటే మాత్రం సీఎం ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ డిపెండ్ అయిన వారందరూ కూడా అది బూస్టింగ్ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఊపు ఉండాలి అంటే మాత్రం పెట్టుబడులే ముఖ్యం. కాబట్టి ఒక పక్క ఏదైతే సంస్థలు కావచ్చు, పారిశ్రామిక వృద్ధి జరిగితే మాత్రం రియల్ ఎస్టేట్ అదే పుంజుకుంటుంది. కాబట్టి అట్లాంటి ఒక ప్లాన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తే మాత్రం ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది కూడా పుంజుకుంటుందని కూడా ప్రభాకర్ గారు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ.